నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. ఇటీవల తెలంగాణ భవన్లో షేర్లింగంపల్లికి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలతోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అవ్వడం జరిగింది. మరి కీలక అంశాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే ఆర్కేపూడి గాంధీకి కావచ్చు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి జరిగిన వాగ్వాదం కావచ్చు, అదేవిధంగా ఆర్కేపూడి గాంధీ అంటే కాంగ్రెస్లో లేదని చెప్పి, బీఆర్ఎస్లో లేదు, ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్పి మాటలు కూడా మాట్లాడారు. అసలు ఏం జరుగుతూ ఉంది? షేర్లింగంపల్లి బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించి అందులో అసలు ఏం జరుగుతూ ఉందనేది మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ షేర్లింగంపల్లి కీలక నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు ఇవాళ అంటే షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ క్యాడర్ ఏ విధంగా ఉంది? ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ క్యాడర్ చాలా బాగుంది. మరి ఈరోజు ఆర్కేపూడి గాంధీ టీడీపీలోకి వెళ్ళొచ్చి మళ్ళీ మా టీఆర్ఎస్లో 2 సార్లు గెలిపించినా కానీ మాకు మోసం చేసి వెళ్ళిపోయినా కానీ క్యాడర్ మాత్రం ఒక్కరు కూడా పోలేరు. నేను గత 17 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుణ్ణి, మిద్దెల మల్లారెడ్డి నా పేరు. క్యాడర్ మాత్రం పూర్తిగా మన బీఆర్ఎస్ వైపే ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు మధ్యంతర ఎలక్షన్ వచ్చినా బ్రహ్మాండంగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఎట్లా చూడొచ్చు ఇదంతా ఆర్కేపూడి గాంధీ చేసినటువంటి వాక్యాలు కావచ్చు, షేర్లింగంపల్లి ఆర్కేపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఒక బొమ్మలాగా ఆడిపిస్తున్నారు వాళ్ళ అధిష్టానం. ఆయన కాంగ్రెస్లోకి పోయినా అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండ వేసుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ మనిషిని అని ఎన్నో మీటింగ్లలో ఎన్నో జగాలు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గిట ఏడా ఊసిపోతుంది అని చెప్పేసి మళ్ళీ నేను టీఆర్ఎస్ అంటున్నా. అంటే ప్రజలంతా పిచ్చోళ్ళు లేరు, షేర్లింగంపల్లి ప్రజలంతా పిచ్చోళ్ళు లేరు. ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు. అనవసరంగా 2 దిక్కులు ఉండి ఇది అది అని చెప్పి వేస్ట్ చేసుకోకు నీ జీవితం. ప్రజలు ఏమనుకుంటున్నా? షేర్లింగంపల్లి ప్రజలు కాంగ్రెస్లో ఉండాలనుకోవాలా, బీఆర్ఎస్లో ఉండాలనుకో? ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను, స్వయాన ఆయన మాటలు లేదు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో లేడు. బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి 2-3 కార్పొరేటర్లు తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో లేడు. ముఖ్య ఉద్దేశం ఏంటి? కేటీఆర్ గారు అంటే మీ బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి వాక్యాలు ఏంది ముఖ్య కీలక ఉద్దేశం? ఈరోజు చెప్పింది ఏంది? మన పార్టీకి మోసం చేసిపోయిన వాళ్ళను మరి మధ్యంతర ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. రాగానే బ్రహ్మాండమైన మెజారిటీతోటి మన లోకల్ క్యాడర్ని నిలబెట్టుకొని గెలిపించుకుందామని మా కేటీఆర్ కూడా మాకు సందేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు మోసం చేసిపోయారు కాబట్టి ఖచ్చితంగా మన సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, ఖచ్చితంగా మధ్యంతర ఎలక్షన్లు వస్తాయి మనకు. మరికొంతమంది షేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ కీలక నేతలు వారితో మాట్లాడడం. చెప్పండి అన్న, ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? కేటీఆర్ గారు మీతో చెప్పండి. కేటీఆర్ గారు ఈరోజు మాకు చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షేర్లింగంపల్లి మా ఎమ్మెల్యే గారు ఆర్కేపూడి గాంధీ గారు పార్టీని ఫిరాయించి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు ఈరోజు ప్రలోభాలకు లొంగి రేవంత్ రెడ్డికి భయపడో ఆయన ఆస్తులు కాపాడుకోవడానికో ఈరోజు ఆయన కాంగ్రెస్లో చేయడం జరిగింది. వెంటనే అక్కడ షేర్లింగంపల్లిలో తొందరలోనే ఉప ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆర్కేపూడి గాంధీ గారికి నిర్దాక్షిణ్యంగా బుద్ధి చెప్పడానికి మేము తెలంగాణ ఉద్యమకారులుగా రెడీగా ఉన్నాం. బిడ్డ, నీకు 2 సార్లు అవకాశం వచ్చినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేము మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి 2 సార్లు గెలిపించడం జరిగింది. ఈరోజు మమ్మల్ని నమ్మక ద్రోహం చేసి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ప్రజలని మోసం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో మీరు కాంగ్రెస్లో చేరారు. రేపు ఉప ఎలక్షన్లలో నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఆయన చెప్పే నీతిలో నేను అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్ళానని అంటాడు. కేటీఆర్ గారు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి కార్యం 30,000 కోట్లు ఇచ్చాడు. నువ్వేం చేసావా? రేవంత్ రెడ్డి 10 నెలలు అయింది వచ్చి, ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఉన్నది మొత్తము హైడ్రా పెట్టేసి పేదవాళ్ళ ప్రజలని వాళ్ళ ఇండ్లను కూలుస్తున్నాడు. ఆయన దోసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారికి తొందరలో తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఉండడానికి మరోసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. హైడ్రా పేరు మీరు తీశారు కదా, అడుగుతా ఉన్నాను. ఇలా హైడ్రాతో పేదలను ఎందుకు రోడ్డు ఎక్కేయాల్సి వస్తుంది? నిన్న చూసినాం ఒక వీడియోలో, అన్న కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు రావాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. మా బాబు 20 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలనే కొంతమంది సోషల్ మీడియా దొంగలిగిన ఉన్నారు. వాళ్ళు ఈరోజు నోరు మెదుపుకుతున్నారు, వాళ్ళు నోరు మెదపడం లేదు. ఈ విధంగా నేనేమంటున్నా అంటే, పేదవాడు మాత్రమే 50 గజాలు ఇల్లు కట్టుకోవాలని ఒక కళ, జీవిత కళ ఉంటుంది. తన భార్య పిల్లలు ఒక ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల ఆస్తిపరులను వదిలేసి ఈరోజు పేదవాళ్ళు 60 గజాలు 50 గజాలలో FTLలో ఉన్నారని, బఫర్ జోన్లో ఉన్నారని చెప్పి చెరువులు, కుంటలు, నాలా కబ్జా. పేదవాడు ఎక్కడ కబ్జా చేస్తాడండి? 1,000 కోట్ల ఉన్న
పెత్తందారులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి బిల్డర్లు వాళ్ళు దోస్తున్నారు. అది వాళ్ళని వదిలేసి వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకొని పేద ప్రజలకు ఉన్నటువంటి 50 గజాలు 60 గజాలు నువ్వు శనివారం రాత్రి వచ్చి ఎంక్వైరీ చేసి ఆదివారం కోర్టు బంద్ ఉంటుంది కాబట్టి నువ్వు వెంటనే ఆ సోమవారం పొద్దునే వచ్చి పిల్లలు స్కూల్ బుక్స్ తీసుకుంటా అని చెప్పి అవకాశం ఇవ్వలేని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద బిడ్డ చరిత్రహీనుడుగా మిగిలిపోతావు, గుర్తుపెట్టుకో. ఎంతోమంది 75-80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 15 మంది సీఎంలు అయిన తర్వాత బిడ్డ నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఎందుకో చెప్తున్నా, పేదవాళ్ళ ఉసురు తగిన ఏ ప్రభుత్వం ఈయన ఉండదు. తొందరలో ఈ ప్రభుత్వం మారబోతుంది. మా ఉద్యమకారులను ఈయన ఎక్కడంటే అక్కడ మీరు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులకు నిరసనగా తొందరలో నీ పదవి ఊడడం ఖాయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ పేరు ఎందుకు పదే పదే తప్పిస్తున్నారు, దేనికోసం అనుకో? కేసీఆర్ గారు అన్ని సబ్బండ వర్గాలని కడుపులో పెట్టి చూసుకున్నాడు. వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు అనకుండా ప్రతి ఒక్కరిని సెటిలర్స్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు సెటిలర్స్ అలాగని చెప్పేసి మళ్ళీ ఒక సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. బిడ్డలారా, మీరు కేసీఆర్ గారు మా పార్టీ మా విధానం ఏంటంటే ఎవరు ఎక్కడికి వెళ్ళి బతకడానికి వచ్చినా తెలంగాణ గడ్డ మీద మేము వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ కాలుకు ముళ్ళు ఇరిగినా కానీ మా పంటి నోటితో తీసామని మేము ఉద్యమం నుంచి చెప్పుకుంటూ వచ్చాం. అదే మేము 10 సంవత్సరాలు ఫాలో అయ్యాం. నీలాగా కబ్జాకోరులు కాదు, నీలాగా దుర్వినియోగం చేసేటువంటి ప్రభుత్వం మాది కాదని చెప్పేసి కేసీఆర్ గారు అంటే పేదలకు పెన్నిది, కేటీఆర్ గారు అంటే అందరికీ అండగా ఉంటాడని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడి 10 నెలల్లోనే భారీగా అప్పు చేస్తుందని చెప్పి కూడా వినిపిస్తాం. దాని గురించి ఈ 10 నెలలు ఏర్పడిన ఈ రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ 80 వేల కోట్లు అప్పు చేసిందండి. కాంగ్రెస్ వచ్చిందంటే కరువు కాటకాలు అనేది ఉంటుంది. ఇప్పటికీ కరువు కాటకాలు విలయతాండం చేస్తుంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆ కళ్యాణ లక్ష్మి లేదు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు. ఏ కార్యక్రమం అమ్ము లేదు. ఒకటి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా తయారైపోయి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి భూస్వాములను దోసుకోవడం తప్ప వాళ్ళకున్నది ఒకటే ఒక కాన్సెప్ట్, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. కానీ తెలంగాణ ప్రజల బాగోగులు తెలుసుకునే ప్రభుత్వం ఇది కాదు. ఈ ప్రభుత్వానికి తొందరలో పతనం స్టార్ట్ కాబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. షేర్లింగపల్లి ప్రజలు మాత్రం ఈసారి ఇప్పుడు మాకు జరిగిన అవమానానికి తగిన గుణపాఠం తొందరలో చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.